ఎన్ని వస్తాయి కాకుండా 13 ఏళ్ళు రాలేదు. ఇవన్నీ రీసెంట్ ఎప్పుడు కాదు. ఇన్ని 23, 24, 17 ఏళ్ళు, 19 ఏళ్ళు. పిల్లల పాఠాలు చెప్తున్నాం, అందరి నుండి చచ్చిపోతాం. 5 శాతం కూడా ఉంది. 8వ తరగతి విద్యార్థి మాట్లాడారు. కార్డియాలజిస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చెప్పి హెల్త్ అవేర్నెస్ ఇస్తున్నారు. వీడియో నైట్ వచ్చి ఫోన్ చేసుకుంటున్నారు. రోజునే మనం చచ్చిపోయారు. ఏం చచ్చిపోయిందా అంటే ఏదో కంప్లైంట్ చేసుకుని టెస్ట్ పంపితే కార్డియాలజిస్ట్ మాట్లాడారు. చూడండి, 22 ఏళ్ళు అబ్బాయిలు, అమ్మాయి 20 ఏళ్ళు, పెళ్ళి అయింది. స్వాభావం పడ్డాయి. స్వాభావం గదిలో పొద్దునేసేపు కాకుండా పనులు బద్దలు ఉంటాయి. ఇద్దరు చచ్చిపోయినారు. స్వాభావం కేసు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. ఆడపిల్లలు మొదలు ఇద్దరు చచ్చిపోయేసరికి 400 చూస్తే ఇద్దరు గుండెపోటుతో మృతి చెందినట్టు పోస్ట్ మార్టం. ఇద్దరు హార్ట్ అటాక్ చచ్చిపోయారు. 26 క్రికెట్ ఆడుతూ గొప్ప 21 years కార్డియాలజిస్ట్లో నేను చూపించగలిగితే పెళ్లి ఊరేగింపు పెళ్లి కొడుకు 5 సెకండ్ ప్రాణం బాగుంటుంది. అట్లా అయినా సెంటర్ తక్కువ అది కూడా లేదు. సైలెంట్గా ఉంటుంది. మనం చూపించండి. హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్ వైద్యం చేస్తారు. డాక్టర్ చచ్చిపోయింది. డాక్టర్ చచ్చిపోయింది, వైద్యం అయిపోయి పేషెంట్ చచ్చిపోయింది. ఇద్దరు ఒకే టైంలో కలిసి అరుంధతి నక్షత్రం చూస్తూ పొందబోతున్నాం. పెళ్ళైతే అరుంధతి నక్షత్రం చూసాను చచ్చిపోయింది. వాళ్ళు బాగు చేసినట్టు పడుతుంది. అది పడేలోపు 5 సెకండ్లు హాస్పిటల్కి వెళ్ళడానికి ఏవో 2 సెకండ్లు 3 సెకండ్లు ఏమీ ఇవ్వలేదండి. పెళ్లి ఊరేగింపు పెళ్లి కొడుతున్నాం. అత్తగారికి వెళ్ళడం ఊరేగింపు 21 years పోలీస్ కానిస్టేబుల్ పెట్టిన కానీ చెప్పండి, ఈ పిల్లలందరూ చచ్చిపోవడానికి కారణం ఎవరు కారణం? తల్లిదండ్రులు. కేవలం పేరెంట్స్ పిల్లలందరినీ చంపేస్తున్నారు. అందుకే నేనంట, ఏం పెట్టాలో తెలియదు, ఏం పెట్టకూడదో తెలియదు, ఎలా వండుకుంటే మంచిదో తెలియదు, పిల్లలకి డబ్బులు రాకుండా ఉండాలని ఏం చేయాలో తెలియదు. ఎంతసేపు మనకి 4 మార్కులు బాగా రావాలి, మంచి కాలేజీ సీట్ రావాలి, మావిడ మంచి జాబ్ రావాలి. మాకున్నది ఒకడు వీళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఏం పెట్టుకొని ఇంకెవరు పెట్టుకున్నా అని కేవలం చదువు జీవితాన్ని ఇస్తుంది. 50 మందికి గుండె డబ్బులు చెప్పిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయని సంతోషిస్తున్నారు పేరెంట్స్. డబ్బులతో పాటు ఆ డబ్బులతో ఏం కొనుక్కుంటున్నారు? 100కి 40 గంటలు విడాకులు. డబ్బులుంటే కాపురాలు చేయడానికి వస్తాయి, మార్కులు వస్తే కాపురాలు మనకు వస్తాయి. ఏమి చదువుకోకపోయినా ఏలు ముద్ర వేసిన వాళ్ళు కాపురాలు బాగా చేశారు. ఇంకా చదువుకుని ఏం చేస్తున్నారు? అది భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా ఆకేస్తాయి. అమెరికా ఇతర దేశాలు చూస్తే ఇవాళంటే నువ్వేం అడుగుతున్నాను, ఏం చేసుకుంటున్నాను బాగా. అందుకని రాబోయే రోజున అందుకే ఇండియన్స్ అంత భయంకరంగా ఎదురు తీసుకుందంటే ప్రపంచంలో ఏ దేశంలో పిల్లలంటే చచ్చిపోవాలి. ఇండియాలో తెలుగు వాళ్ళు, ఇండియాలో ప్రపంచంలో ఆవకాయలు అయితే ఎక్కడ తెలియదు. ఇండియాలో అందరికంటే ఎక్కువ ఆవకాయలు అయితే తెలుగు వాళ్ళు. కనపడద్దంటే చేపల ఆవకాయ, రొయ్యల ఆవకాయ, పీతల ఇది ఎక్క కూడా ఆవకాయ కనపడద్దా. ఇది ప్రతిరోజు టేబుల్ మీద ఆవకాయ
ఎక్కడన్నా 4 AM బిర్యానీ ప్రపంచం ఎక్కడన్నా ఒక చోట ఉన్నారు 4 AM బిర్యానీ. నేను హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ అంటున్నాను 4 AM బిర్యానీ చెప్పి 4 AM ఎంత కాలం అడ్వాన్స్ ఎంత కాలం వినాశకాలే విపరీత బుద్ధి. ఇవరకు 11 AM బిర్యానీ అని తిన్నా. అన్లిమిటెడ్ 11 AM బిర్యానీ అక్కడ హైదరాబాద్. అసలు నేను మామూలుగా ఎట్లా అందరిలాగా తింటూ చూస్తూ అందరిలో పబ్లిక్లో వెళ్తే తింటాడు చాలా తెలుస్తాయి. అక్కడ నేను క్యాంపస్ బయట అడుగు పెట్టిన అసలు బయట ఎక్కడ ఒకరోజు కనపడగా షూటింగ్ ఎంత స్టూడియో ఎక్కడ విజయవాడ ఇన్నాళ్ళకి ఒక షాప్ ఎదుగుంటుంది 20 ఏళ్ళ ఒక్కరోజు ఒక్క షాప్ కూడా అడుగు పెట్టిన. అంటే ఎట్లా ఉన్నా జనాలు దీన్ని వీళ్ళని చెప్తే తెలుసుకోండి. ఇట్లా ఉంటారు జనాలు 11 12 కొట్టిన మిడ్ నైట్ తింటారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఒక కంట్రీ చెప్పినట్టు నేనే బ్యాచ్ 12 తింటారు ఏంటండి. అందుకని జ్యోతుల పిల్లలు పాపం చిన్న ఏజ్లో గుండె జబ్బులు హై బీపీతో ఆడుకుంటారు కదా. 13 ఏళ్ళ పిల్లలకు హై బీపీ చూసుకోవాలి. అందుకని భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఇప్పుడు నేను ఈ మాట ఇప్పుడు అన్నాను 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళలో చూసుకుంటే రచనాండాలు క్లాస్ అప్పుడు ఆ రోజు అన్నారు ప్రతి ఫ్యామిలీలో ఇలా చచ్చిపోతాం. ఫ్యామిలీ అంటే 5-6 ఉంటారు. తాత కొడుకు 4 తరాలు ఫ్యామిలీలో 34 మంది బ్లడ్ రిలేషన్. ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్కరు అంటే కనపడతారు 10 ఏళ్ళు. అలాంటి రోజులు కాదు. కానీ మారకపోతే మారతారా అదృష్టం. నా ఓటు చెప్తుంటాను ఎవరు మాట్లాడేది గవర్నమెంట్ చెప్పండి మీకు ఎంతైనా దాన్ని నేను ఫ్రీగా ఏం చేస్తాను. నా ఓటు ఒకటి చెప్తున్నాను కాకపోతే కాదు జనం దిపోవాలి నష్టమా. అందుకని పెట్టే విధానం అంత భయంకరంగా ఉంటాం. ఆడవాడికి ఏమీ తెలియదు. అది అంతసేపు 4 కోట్ల ఒడ్డు పెట్టుకుని ప్రేమగా దగ్గర ఉంది. ఎంత ముచ్చట్లాడుకుంటూ ప్రేమగా తినిపిస్తాను. అంత ప్రేమగా పెట్టిందని బ్రతుకు ఇట్లా అయిపోతే ఎట్లా చెప్పండి. మీరు ప్రేమ లేకపోయినా పర్లా, ప్రేమ ఉంటే మరీ మంచిది. కానీ దీనికి పెట్టేది మంచి ఫుడ్ అయితే జీవితాన్ని నడుస్తుంది. అనంతలక్ష్మి 2008లో ఛార్టీ పెయిన్ వస్తే యాంజియోగ్రఫీ 20% ఇక్కడ బ్లాక్ ఉన్న రైట్లో లెఫ్ట్లో 70% బ్లాక్. స్టంట్ వేయించుకోమన్నారు, వేయించుకోవాలి. అందరూ ఇచ్చారు. డాక్టర్ మన వేయించుకోండి తప్పగా తప్పగా ఏమంటే నేను మానేస్తాను, నూనె మానేస్తాను, అది నూనె తగ్గిస్తాను. కానీ వైట్ రైస్ మామూలు ఏ డాక్టర్ ఎల్లం ఇడ్లీ ఉప్మా మామూలు లేదు కదా, నువ్వు లేకపోతే తినమంటారు దోశ. ఎల్లం బీపీ దోశలు మామూలు కదా. అట్లాంటి వైట్ రైస్ మామూలుగా తింటారు. అదే 9 ఏళ్ళు వేయించారు. 10 ఏళ్ళు మళ్ళీ ఛార్జీ లేదు. మళ్ళీ ఏం చెకప్ చేయించుకుంటే 25-40 ఏళ్ళు కొత్తలు హాస్పిటల్ వచ్చినాయి. రైట్లో అన్నీ ఒకటే ఉంటే 50 కొత్త 40 60 అక్కడ 70 ఉంది ఓల్డ్. కింద 50 చాలా కొత్తలు వచ్చినాయి. 9 ఏళ్లలో డెవలప్ తప్పగా తగ్గించి తింటూ పనులు చేస్తాను. అందుకని ఇవన్నీ ఏదో సంబంధం లేకుండా పెరుగుతుంటాయి. వైట్ ప్రోడక్ట్స్ తింటూ ఉంటే తెల్లటి పదార్థాలు మొత్తం చెడ్డగా మార్పులు. అందుకని నూనె కాదు, నెయ్యి కాదు, వైట్ ప్రొడక్ట్స్ అంటే తెల్లటి రవ్వ, తెల్లటి బియ్యం పిండి, మైదా పిండి, పంచదార ఇట్లాంటివన్నీ మార్పులు. ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్నీ గుండె జబ్బులు ఎక్కువ రావడానికి కారణం. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి అంత దూరంగా మీరు ఉండలేదు. అందుకని పాలిష్డ్ తినండి, పాలిష్డ్ తినండి, అంత ఎక్కువ తినదు పిండి పదార్థాలు అందుకని అన్నీ గుండె జబ్బులు కాదు. యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారు? లాస్ట్ వీడియో గుండె లోపల రక్తనాళాల్లో కోడికలు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ పూర్తుందో మనకు తెలుసుకున్నాము. 70% మూసుకుంటే 30లో బ్లడ్ వెళ్తున్నాం. అక్కడ ఇప్పుడు చేతి రక్తనాళంలో వస్తాం. చేతి నీడిల్ లాంటివి చేసేసి
నిండా వైర్ పంపిస్తారు. గుండె నుంచి రక్తం చేతికి వస్తున్నారు. రక్తం ఇక్కడ రక్తం చూస్తే మొదటేలా పార్టీ అయిపోతుంది. ఇక్కడ పూడికలు ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది. హిందీలో బ్లడ్ సప్లై 30%, 20% జరుగుతుంది, 80% జరుగుతుంది. బ్లాకేజ్ అని పెయిన్ వస్తుంది. అట్లా కనపడిందంటే పూడిక అక్కడ ఇమ్మీడియట్గా యాంజియోప్లాస్టీ చేసి వెడల్పు చేస్తారు. ప్రాణాపాయం వెంటనే తగ్గుతుంది. బెలూన్ లాగా ఓపెన్ చేసుకుంటాం, కొలెస్ట్రాల్ అంచులు తోసేస్తాం. తోసేసినప్పుడు ఇక్కడ 20-30% ఖాళీ అవుతుంది, 80%, 90% ఖాళీ అవుతుంది. బ్లడ్ ఫ్లో వెంటనే పెరుగుతుంది, వెంటనే రిస్క్ పెరుగుతుంది. తర్వాత స్టంటింగ్ వేయాలంటే స్టంటింగ్ రావడానికి కూడా స్పేస్ పెరిగింది. ఇలా యాంజియోప్లాస్టీ చేసి స్టంటింగ్ వేస్తారు. ఈ స్ప్రింగ్ తీసుకొచ్చి ఆ పూర్తి దగ్గర పెట్టేస్తారు. కొలెస్ట్రాల్ లోపల కాకుండా దీనిపై బ్లడ్ వెళ్ళిపోతాం. ఈ స్ప్రింగ్ అంటే కొలెస్ట్రాల్ లోపల కానీ కావాలి. పేరు ద్వారా రాణించి నేను ఓపెన్ చేస్తాను. కొన్ని కొలెస్ట్రాల్ అంచుకెళ్ళిపోయి కంచుకెళ్ళిపోయింది, 100% ఓపెనింగ్ వచ్చేసింది. ఈ కేబుల్ లాగేస్తాను. ఇంటికెళ్ళి మీద హాయిగా తినేస్తాను. ఎంజాయ్ ఇది ఇట్లా ఉండిపోతుంది కదా, ఇట్లా ఉండిపోతుంది. చూడండి, ఎమర్జెన్సీగా లైఫ్ రిస్క్ తగ్గింది కదా, కానీ వచ్చిన చోట ఇది వేస్తారు. మనం ఏ చోట రాకపోతే ఉపయోగపడుతుంది. బైపాస్ ఒక్కోసారి పొడవుగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, స్టంట్ వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా బైపాస్ కాలంలో రక్తనాళం మొత్తం అందే కట్ చేసుకోవచ్చు. ఆ రక్తనాళాన్ని చిన్న ముక్క రక్తనాళం కట్ చేసుకొచ్చి మనం జాయిన్ చేస్తాం. ఆర్డర్ చూడండి, రక్తనాళం జాయిన్ చేశారు. ఇక్కడ జాయిన్ చేశారు, కింద బ్లాకేజెస్ వచ్చిన దగ్గర దిగుడు బ్లడ్ సప్లై జాయిన్ చేస్తారు. సింగిల్ వెసల్ జాయిన్ చేశారు, డబుల్ వెసల్ తీసుకుంటారు, రక్తనాలు 3 రక్తనాలు జాయిన్ చేస్తారు కదా, 4 రక్తనాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొలెస్ట్రాల్ మూసిపోయింది, బ్లడ్ అందుకే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ బ్లడ్ వెళ్ళాలి, కానీ ఇక్కడ మూసుకు వెళ్ళలేదు. చిన్న రక్తం బయటకి డెలివరీ దగ్గర రక్తనాలు జాయిన్ చేశారు, పాల రక్తనాలు పోసుకొస్తాను. ఈ రక్తనాలు ఇక్కడి నుంచి ఇక్కడ కలిపారు. రక్తం ఇటు నుంచి వెళ్ళాల్సింది చుట్టూ తిరిగి వెళ్తున్నారు. మీరు ఊర్లో వెళ్ళకుండా బైపాస్ రోడ్డు, ఊరు బయట నుంచి వెళ్తారు. రక్తం ఇక్కడ బైపాస్ రోడ్లో తిరిగి వెళ్తున్నారు. బైపాస్ ఆపరేషన్. బైపాస్ అనేది కన్నా అర్థమైనా బ్లడ్ బైపాస్లో తిరిగి వెళ్తారు. బైపాస్ ఇట్లా ఎన్ని రక్తనాళాలని జాయిన్ చేస్తాం. మనం మారకపోతే జీవితం ఎలా ఉంటుందంటే ఇప్పటికైనా కాస్త ఆలోచించుకుని పిల్లల్ని రక్షించండి. కాస్త చేతుల పేరెంట్స్ అజ్ఞానంతో తెలుసు తెలియజేసుకోవడం వల్ల జీవితాల పిల్లలే నాశనం అయిపోతున్నాం. పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టడానికి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, డాక్టర్ మన దగ్గర కూడా మన దగ్గర చేరేవాళ్ళు చాలామంది యూత్కి, పెళ్లి కాని యూత్లకి హార్మోన్స్ తేడాలు వచ్చేసి సంసార జీవితాన్ని పనికి రాకుండా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. వాళ్ళ దానికి ఆకుపంచర్ ట్రీట్మెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు అంగం గట్టిపడట్లేదు, అంగం ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయమని ఇంతమంది యూత్ అక్కడ ప్రాబ్లం ఉన్న గురించదు. అందుకని పెళ్లి చేసుకున్నా సంసారం పనికి రాకుండా అయిపోయారు. అంటే పేరెంట్స్ సమస్య కంటే నాశనం. పెళ్ళైనా పిల్లలు పుట్టకుండా పనికి రాకుండా చేసేసాను. 100కి 30 గంటలకి 40 గంటలు పిల్లలు, 30 గంటలు పిల్లలు పుట్టుకుంటారు. కారణం ఏంటంటే ట్రీట్మెంట్ బ్యాడ్. ఆవు 12 నెలలు ఒకసారి ఎగ్గ రిలీజ్ అవుతుంది. ఏ రోజు ఎగ్గ రిలీజ్ అయిందో ఆ రోజే కోరిక వస్తుంది. ఆవు ఎగ్గిన ఆ ఎగ్గ
రిలీజ్ అయిన రోజున ఆవు మూత్ర వాసన వస్తుంది. ఆ వాసన వచ్చిన రోజునే ఎద్దుకి ఆవుగా కోరిక వస్తుంది. అప్పటిదాకా పక్కన రావాలి. ఆ ఒక్కరోజు కలవాలనే హార్మోన్స్ వల్ల కోరిక వచ్చేసి రెండు దగ్గర అవుతాయి. ఒక్కసారి కలుస్తుంది ఎద్దు ఆవుని. ఆ ఒక్కసారి కలిసినందుకే లోపలికి వెళ్ళి స్పామ్ ఒక్కసారి కలిపి రిలీజ్ చేస్తే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక్కసారి కలిసినందుకు గర్భం 17 సార్లు కలుస్తుంది. చచ్చిపోయే ఒక ఆవు ఎద్దుతో 17 దూడలు 17 సంతానాలు 17 సార్లు కలుస్తుంది. అంటే 17 సార్లు 17 పిల్లలు ఉంటున్నాం. సంవత్సరాల తరబడి కలిసిన మనకి 3 ఉంటే కదా దాంట్లో. అది మంచి పరిస్థితి. అసలు ఇప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతాయో తెలియదు. అసలు ఉన్నాయో లేదో ఎక్స్రే. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్. వీరి కణాలు ఎంతమంది సున్నా. కొంతమంది కనకాయతో ప్రాబ్లం, కొంతమంది తలంలో మొక్కలు వీరి కణాలు. ఈ రెండు ఉంటే మొండి ఉంటుంది. ఇక్కడ ఉంటే వీళ్ళు పడటానికి వీరి కణాలు పనిచేయాలి. చచ్చిపోతాయి. వెళ్తాం చచ్చిపోతాం. తలాంతో బాగుంటే స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోతాయి. దగ్గర సంతానం వస్తుంది. ఆ స్టేజ్ డైట్ హ్యాబిట్స్. అందుకని ఇక్కడ మన దగ్గర పెట్టి ఇప్పుడు నేను ఈరోజు ఎవరు వచ్చి పిల్లలు 4 నెలల నుంచి ఉండి 42 కేజీలు అక్కడ దగ్గర 145 వచ్చి దగ్గర 102-103 వచ్చేసి రావాలి. ఫిబ్రవరి 15 అంటున్నాను. నేను ఎలాగైనా వెళ్ళిపోతాను. 45 కేజీలు 45 కేజీలు మూట వచ్చి ఎత్తుగా పెట్టి తిరగమంటే ఒక అంతా బస్తా 50 కేజీలు ఇంకొక 30-35 కేజీలు 35 కేజీలు ఎట్లా మారుతారంటే ఆయన ఎంత నిలబెట్టుకుంటారా ఆలోచించుకోవాలి. అందుకని మీకు ఇన్నాళ్ళు తిన్నది ఎంత తప్పు అంటాను ఇప్పుడైనా ఆలోచించుకుంటారు. చూస్తే కానీ అందుకని మనం పండగ పెళ్లి శుభకార్యానికి మీరు వండుకునే వంటలో మీరు తినే పద్ధతి అంతా పండగ పెళ్లి శుభకార్యానికి అవి ఇతర రోజుల్లో తినేవి కాదు. అసలు మా 30 రోజులు ఉండరు. పండగ పెళ్ళి కూడా ఉపన్నం భోజనాలు తినాలంటే బయట వచ్చేసింది. అమ్మ అవన్నీ తింటే అసౌకర్యంగా ఉంది కదా. ఎందుకు ఒక రోజుల్లో పాడు చేసుకుని తిని వచ్చేస్తాను. తిని సంవత్సరాలు అలవాటు చేస్తారు. అమ్మ ఒకరోజు కూడా చెడగొట్టాలి. రోజు అది తినడం నేను తెలియట్లేదు కానీ రిస్క్లు ఉంటాయి. 20-30 ఏళ్ళకి పేపర్లో చూసుకోండి. ఈనాడు నేర్పింది 30 ఏళ్ళకి గుండె జబ్బులు, 30 ఏళ్ళకి హై బీపీలు, 30 ఏళ్ళకి షుగర్ మీడియా వచ్చింది. ఇంత హై రిస్క్ రక్తులు ఏ కంట్రీకి లేదు, ఒక ఇండియా వాళ్ళు. అందుకని ఇండియా వాళ్ళ వంటలు అంత భయంకరమైన వంటలు. మన వాళ్ళకి వచ్చినంత డేంజరస్ వంటలు ప్రపంచంలో ఏ కంట్రీలో చేసుకోలేదు. అంత హాని కలిగించిన వంటల విధానం నోళ్ళు పులుసులు. అందుకే కొంచెం ఆలోచించుకోండి. అందుకని మీ అందరికీ హెల్తీ ప్రొడక్ట్స్ అందిస్తుంది. ఇంకా ఇక్కడ పెట్టే లైఫ్ స్టైల్ అంత బాగా మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కొన్ని దెబ్బలు రాకుండా వచ్చిన బ్లాక్స్ కనిపిస్తుంది. లైఫ్ పుడితే తగ్గుతాయి. తగ్గి ఫాలో అయితే రాకుండా ఉంటాయి. ఇక మేము మీ అందరికీ మంచి ఆహారాలు తినడం గింజలు, రవ్వలు, పౌడర్లు, పెండ్లు, స్వీట్లు రాసి మంచి మంచి హెల్దీ. కానీ మేము అమ్మట్లా. మేము అనుకుంటే మీకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా మీద ఒక నమ్మకం ఉంటుంది. నేను మోసం చేయడానికి నాటికి విన్నందుకు చూసినందుకు. కానీ మమ్మల్ని నమ్మమని అనుకుంటే మేము అమ్మకూడదని ఒక నిర్ణయం పెట్టుకుంటే 2007 సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. ఇలా అమ్మే వాటిలో మేము ఉండకూడదు ఎప్పుడైనా. అందుకని నేను ఎప్పుడు అమ్మ. అందుకని మన ఆశ్రమంలో మనం ఏమీ సేవ్ చేయలేదు. అలాంటి డబ్బులు వ్యాపార సంబంధమైన వాటిలో నేను అసలు ఇన్వాల్వ్ కాకూడదు. మన మైండ్ అనేది ఈ యాక్టివిటీలో ఉండకూడదు. కానీ మీలాంటి వాళ్ళందరికీ హెల్దీ ప్రొడక్ట్స్ అని చెప్పినా బయట ఎక్కడ కొనుక్కుంటారు. ఎంత క్వాలిటీలో నమ్మకం మీకు తెలియదుగా కొనుక్కుంటున్నారు. కానీ నమ్మకంగా నేను రికమెండ్ చేస్తే మీకు బయట ఎక్కడ కొనుక్కుంటారు కదా. అలాంటి నమ్మకస్తులు ఎవరైనా పెడితే చెప్దామన్నా ఎవరిని రికమెండ్ చేయడానికి నేను అడుగుకోగల. కానీ ఇప్పటికీ మేము అమ్మట్లేదు కానీ అమ్మకూడదు. కానీ మీలాంటి వారికి మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడం కోసం మేము ఒకటి రిక్వెస్ట్ చేసి వీళ్ళ ద్వారా అయితే మీకు మంచిగా వస్తాయి. ఏదైతే మోసం చేయడం వాళ్ళు ఎంకరేజ్ చేశాం. సంస్థ పేరు కూడా నేనే పెట్టి A2Z న్యాచురల్ పేరు చెప్పి ఇలా పెట్టి నేను ఇట్లా చేస్తే బాగుంది సమాజానికి అని అంటే ఆ మాట కాదని కూడా వాళ్ళు చేశాను. ఈ పదార్థాలు
ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద ప్రోడక్ట్ను అందించడం ఆ దంపతులు సతీష్ గారు విజయ్ గారు మీ భార్య వచ్చి లండన్లో ఉన్న 10 ఏళ్ల క్రితం పిల్లలు లేనప్పుడు ఈ విధానంలో పిల్లలు తాగినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ విధానం ఫాలో అయితే అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరు మీదే 10 లక్షలు డొనేషన్ ఇస్తే శివాలయం కట్టింది ఆ అబ్బాయి పేరు మీద. ఆ డొనేషన్ దాని మీద పేరు అబ్బాయి ఇక్కడికి వచ్చినందుకు 2016లో ఆలయం కట్టింది. 2015 14 15లో బాబు డొనేషన్ ఇస్తే ఆలయం కట్టారు. మన ఆశ్రమానికి అప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్స్ 4 ఉంటే రన్ చేయడం, సర్వీసెస్ ఇస్తున్నారు. ఇక్కడ ఉండే 15 ఎంప్లాయీస్ అక్కడి నుంచి వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రన్ చేస్తున్నారు. ప్లస్ ఇండియా నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి మన ఆశ్రయానికి మన వరదలు వచ్చినప్పుడు రూపాయలు విరాళం హెల్ప్ చేశారు. ఇవన్నీ వాళ్ళ గుణాలు మంచితనం చూసి మనం ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తే వ్యాపార దృష్టి లేదు కాబట్టి ఏం చేసినా మంచిగా చేస్తారు అని నేను చేయమను. ఎందుకంటే వాళ్ళ ఏదైనా గమనించాం కాబట్టి మోసం జరగకుండా ప్యూర్ ప్రొడక్ట్స్ వస్తాయి. సరే మన మాట కాదనుకుంటే వాళ్ళు అట్లాంటి హెల్దీ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇవ్వటం స్టార్ట్ చేసి సుమారుగా 1 year. లాస్ట్ ఇయర్ మే నుంచి వెళ్ళేటప్పుడు ఇలాంటి సాధువులతో ఇలాంటి పెట్టారు. డిసెంబర్లో ఆన్లైన్లో రిలీజ్ చేసి మొదలుపెట్టారు. ఇప్పటికే 100 ప్రొడక్ట్స్ పైన వచ్చింది. ఇంకా చాలా వందలు వస్తాయి. కానీ మనం పెద్ద స్టోర్ కొడుతున్నాం రిసెప్షన్ పర్మనెంట్ స్టోర్ ఉంటుంది. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళందరూ వచ్చేది మీకు మాత్రం రేపు ఎల్లుండి అవకాశాలు 3 రోజులు 12, 13, 14 ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్వాగతంలో అక్కడ స్టోర్ కొనుక్కెళ్ళవచ్చు. తర్వాత ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మేము చేసిన ఇంత హై క్వాలిటీ చేసేవాళ్ళం కాదు. ఈ ప్రపంచంలో ఏ కంట్రీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చాడు. అలాంటి సర్టిఫికేషన్స్ అన్నీ సిస్టమేటిక్గా చేసి హై క్వాలిటీలో ఎక్కువ బాగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని హాని కలిగించి ఏమీ లేకుండా ఏదైనా మనం చెప్పిన గైడ్ లైన్స్లో చేస్తుంటారు. ఈ పేటెంటెడ్ బిస్కెట్ బయట ఎక్కడ మార్కెట్లో ఉన్నది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరు చేస్తుండే మామూలుగా ఇవి గోధుమలు లేకుండా అసలు మిలెట్స్తోనే సబ్జల్ బిస్కెట్, జొన్న బిస్కెట్, రాగి మిలెట్స్ బిస్కెట్ ఆర్గానిక్ బెల్లం వేసేసి గోధుమలు లేకుండా వాటితో వేసిన బిస్కెట్స్. అంటే బటర్ వాటర్ వేసిన పప్పులు బటర్, నువ్వులు బటర్తో చేసిన బిస్కెట్స్. బయట బట్టలు లేకుండా ఎక్కడ అసలు బిస్కెట్స్ రావు. కానీ ఇక్కడ వచ్చేది చేసి హెల్దీ స్వీట్స్. అసలు ఎన్ని రకాలుగా స్వీట్స్ అంటే మీకు ఇవన్నీ ప్రోటీన్ బైట్స్, మామూలుగా ఖర్జూరం చేసిన డ్రై ఫ్రూట్స్ బైట్స్, తాటి బెల్లంతో చేసిన కాజు బర్ఫీ, జీడిపప్పు బర్ఫీ చాలా బాగుంటుంది. న్యాచురల్ చాక్లెట్స్ అది ఎంత టేస్ట్గా ఉంటాయి. అసలు రోజు 2-3 తిన్నా. నాటవ పాత్ర వేసిన చాక్లెట్, నాటవ పాలు, తాటి బెల్లం ఇవి రెండే ఉంటాయి. ఏ కలర్ ఫ్లేవర్ ప్రెజర్వేట్, కోకో పౌడర్ ఏమి ఉండవు. చాక్లెట్ బయట మార్కెట్లో ఉంటుంది. ఐరన్ రిచ్. తాటి బెల్లం అంటే ఐరన్ అన్నిటికంటే నెంబర్ 1 ఐరన్. B1, B2 రెండు తాటి బెల్లం భారతదేశ చాక్లెట్. omega-3 లడ్డు, అవిసె గింజల లడ్డు, ఉల్లిపొట్టు, గుడ్ కొలెస్ట్రాల్, బాదం బర్ఫీ ఇది కూడా తాటి బెల్లంతో చేసిన బాదం బర్ఫీ. హిమోగ్లోబిన్ లడ్డు ఇప్పుడు కాస్ట్లీ ఉంది. ఇందులో కుంకుమ పువ్వు కూడా వాడారండి వాళ్ళు. అంజీరా, కిస్మిస్, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నీ బాదం పిస్తాలని హై క్వాలిటీ కేజీ 16,000 రూపాయల క్వాలిటీతో వాడారు. అందుకని ఇంతవరకు ఖర్జూరంతో చేసిన, దేంతో చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంతవరకు నేను ఫస్ట్ టైం ఇందులో 100% మార్కెట్ 3 సంవత్సరాలు నేను లడ్లని 50% మాట్లాడాను. లడ్డు సగం కూడా తిని మొత్తం తెల్లకపోయాడు ఖర్జూరం తీపి. కానీ లడ్డు 2-3 తిన్నా బాగుంది. అంత బాగుంది లడ్డు ఖర్జూరం. బాగా హై క్వాలిటీ వల్ల కాస్ట్ పడుతుంది. అంత ఆర్గానిక్తో చేస్తుంది. దేంతో ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ హిమోగ్లోబిన్ లడ్డు, వేరే హిమోగ్లోబిన్, కాల్షియం లడ్డు, నువ్వులు కూడా అంతే. ఎంత బాగుందో. పెద్ద సైజు నువ్వులంటే ప్యూర్ ఒరిజినల్ నువ్వులతో చేశాను. దేంతో ఖర్జూరంతో నువ్వులు
సున్నుండలు. అసలు సున్నుండలు లేకపోతే బాగు, కానీ అలా లేకుండా కూడా బాగా చేస్తారు. చిక్కీస్ చాలా బాగున్నాయి. వేరుశనగ చిక్కీ ఆర్గానిక్ కలిగి, నువ్వుల చిక్కీ ఉంది, తెల్లవ చిక్కీలు ఉన్నాయి, వేరుశనగ చిక్కీ ఉంది, ఇతర డ్రై నట్స్ ఇవన్నీ స్వీట్స్. అంటే బయట మార్కెట్లో ఎక్కడ ఒక చోట కూడా ఎట్లాంటిది దొరకండి. దేంతో ఇంత టేస్ట్గా మళ్ళీ దొరకదు. అలాంటి వాటి ఇంపార్టెంట్ శాండ్ రోస్టెడ్ సీడ్స్, ముక్కడగింజలు, మెమరీ బూస్టింగ్, అట్లాగే సన్ఫ్లవర్ యవనంగా ఉండటానికి బయట మనం మిక్స్ చేసి జర్నీలో మీరు వెళ్ళేటప్పుడు ఈ నట్స్ పట్టుకెళ్ళి తినేస్తే చాలా. ఎవరైనా సాయంకాలం ఏమి కాదు, అక్కడ ఆఫీసులో నేను పెట్టుకోవచ్చు, తినేసి తినేస్తే ఒమేగా 3 అలసిపోతారు. అంటే శాండ్ రోస్టెడ్ లో టెంపరేచర్ హీట్ చేస్తారు. వాల్యూస్ బాగా క్రిస్పీగా ఉంటాయి శాండ్ రోస్టెడ్. మాల్ట్స్ ఈ విషయ రాగి మాల్ట్ వేయించారు. ఆశ్రమానికి డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళు. ఆ విషయ రాగి మొలకలు ఆర్గానిక్ రాగు, మొలకలు కట్టిన రాగి పిండి ఇచ్చారు. ఖర్జూరంతో రాగి మాల్ట్ చేస్తాం. రోజు ఇచ్చే రాగి మాల్ట్ ఖర్జూరం ఇచ్చిన రాగి మాల్ట్ హెల్త్ మిక్స్. నేను మీరు సంటి పిల్లలకి, గర్భవతికి, ముసలి వారికి ఎవరికైనా పెట్టుకోవచ్చు. పాలలో వేసి ఉడికించుకోవచ్చు, నీళ్ళలో వేసి ఉడికించుకోవచ్చు. దావలాగా కూడా తాగు 23 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అన్ని రకాలు కలిపి చేస్తాను. మొలకలు పంపించడానికి కూడా ఈ హెల్త్ మిక్స్ కలిపి తాగుతాం. రైస్ మిక్స్ 5 రకాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, ఇలా 5 రకాల రైస్ దీంతో స్వీట్ లైట్, కిచిడి ఇవన్నీ చేసుకోవచ్చు. పొంగల్ లాంటివి చాలా బాగుంటుంది. కానీ పిల్లలకి ముసలి గర్భిణీకి ఎంత మంచిగా 5 రైస్ మిక్స్. మల్టీగ్రెయిన్ ఆట, దీని పులకాలి, ఈ పిండే మనం వాడేది. మొత్తం వాళ్ళకి మన ఆశ్రమానికి పులకా పిండి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆశ్రమం ఇబ్బందులు దీని మెయింటెనెన్స్ కూడా రావట్లేదు. ఆ ప్రోడక్ట్ మీద లాభం వస్తే సంస్థ ఖర్చు పెడతారు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను తీసుకునే లడ్డు కూడా వాళ్ళ దగ్గర కొబ్బరి జ్యూస్ కూడా కొంత తీసుకున్నాను. వాళ్ళ దగ్గర నేను కొబ్బరి నీళ్ళు వాడతాను. ఏం అసలు వాడను, ఏ ప్రోడక్ట్ యూజ్ చేయలేదు. కానీ కొబ్బరి నీళ్ళు కూడా నా డబ్బుతో నేను వాళ్ళకి తీసుకున్నాను. కానీ వాళ్ళు వచ్చిన మార్జిన్ ఏదో ఉంటే లాభం మీద ఉంటే ఆ సంస్థ ఖర్చులు మీద సంస్థ కలిసి చేస్తుంది. మల్టీగ్రెయిన్ ఆట కూడా 7 రకాలు బ్లాక్ చెన్న, బీన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. గోధుమల కంటే ఎక్కువ ఉంటాయి మిల్లెట్స్. అలాంటి పిండి బ్లాక్ వీట్లో డయాబెటీస్ వల్ల బాగా మంచిది వాడాలి. నల్ల గోధుమ పిండి చాలా గ్లూటెన్ చాలా మంచిగా, గ్లూటెన్ కాదు కానీ రోజీ అయింది బ్లాక్ వీట్. స్ప్రౌటెడ్ ఫ్లోర్స్, మొలకట్టిన స్ప్రౌటెడ్ జొన్నపిండి, నేను మొలకలు వేసుకుంటాను. దాన్ని పొలకాక చేసుకోవచ్చు. జొన్నపిండి రొట్టెలు చేసుకుంటాను కదా, మొలకలు కట్టి జొన్నపిండి రొట్టెలు చేసుకోండి. జొన్నపిండి నీళ్ళలోనూ మధ్యలో కలిపేసి పెరుగులో కలిపి రొట్టెలు వేసుకోవచ్చు. సత్తుపిండి, కాబోలి శనగలు అంటే ఫోలిక్ యాసిడ్ అన్నింటికంటే కాపు ఉండేది కాబోలి శనగలు తింటాం. స్ప్రౌట్ చేసింది కాబోలి శనగలు తిన్నాను. వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. బార్లీ ఫ్లోర్, బార్లీ కూడా బార్లీ కూలింగ్ వాడతారు. కానీ మొలకలు కట్టిన బార్లీ పప్పిండి అంటే మొలకలు కడితే వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. బయట ఎక్కడ మార్కెట్లో ఇట్లాంటి సహజంగా రావాలి. అన్ని స్ప్రౌటెడ్ చేసుకోవాలి. స్ప్రౌటెడ్ ఫ్లేక్స్, కాన్ఫ్లేక్స్ ఒకటే వాడతారు చాలా. కానీ స్ప్రౌట్ చేసి బయట ఉండదు. మొలకలు కట్టిన కాన్ఫ్లేక్స్, స్ప్రౌటెడ్ జొన్నల్ ఫ్లేక్స్, స్ప్రౌటెడ్ రాగి ఫ్లేక్స్, స్ప్రౌటెడ్ రెడ్ రైస్ ఫ్లేక్స్, స్ప్రౌట్ యాక్టివేటెడ్ పల్సెస్ అన్నమాట. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ మొలకెట్టినవి. ఇవన్నీ మొలక కనపడదు, డిహైడ్రేట్ చేస్తారు. వాల్యూస్ మొలక కనపడదు. నానబెట్టి మొక్క పెట్టుకోవచ్చు. నానబెట్టి 4 hours మళ్ళీ కందిపప్పు కానీ పెసరపప్పు అనేది మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలు చేస్తారు స్ప్రౌట్ యాక్టివేటెడ్. అందుకని ఇట్లా ఈ పప్పులు డైజెస్ట్ ఈజీగా అవుతుంది. మార్కెట్ వాల్యూస్ దొరుకుతాయి. అన్ని రకాల పొట్టు దీనికి ఉంటాయండి. పొట్టు తీసుకుని 2 రకాలు పప్పు. స్ప్రౌటెడ్ రవ్వలు,
మీరు జొన్న రవ్వ, గోధుమ రవ్వ మొలకెట్టింది, స్ప్రౌట్ యాక్టివేటెడ్ గోధుమ రవ్వ, జొన్న రవ్వ మొలకెట్టింది, స్ప్రౌట్ యాక్టివేటెడ్ కొర్రవ్వ, ఇడ్లీకి వాడచ్చు, ఉప్మాకు వాడుకోవచ్చు. పిల్లలకి సంచులు పెట్టుకుని స్ప్రౌటెడ్ మిల్లెట్స్, ఇది రెడీ టు కుక్ అన్నమాట. ఇవన్నీ మామూలుగా అయితే మేము మిల్లెట్స్ వండుకునేటప్పుడు నానబెట్టాలి, ఏదైనా తర్వాత వండుకోవాలి. కానీ ఇవన్నీ స్ప్రౌట్ చేసినాయి కాబట్టి ఆల్రెడీ నానబెట్టి మొలక వచ్చినాయి కాబట్టి ఏం చేయక్కర్లా, తీసుకొచ్చేటో మీరు కుక్కర్లో పెట్టినా బయట నీళ్ళు పెట్టినా సింపుల్గా వైట్ రైస్ ఉడికినట్టు ఉడికిపోతాం. ఈ మిల్లెట్స్ అన్నీ స్ప్రౌట్ యాక్టివేట్ చేసినాయి. ఊతలు, అరగలు, సాంబార్, పాలు అన్నీ స్ప్రౌట్ యాక్టివేట్ చేసి స్ప్రౌటెడ్ సీడ్స్. ఈ సీడ్ సైక్లింగ్ లేడీస్కి ఇచ్చేది మొదట 15 రోజులు, పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి మొదట 15 రోజులు ఈ రెండు పొద్దున ఇప్పుడు స్పూన్ ఏదో స్పూన్ వాడతారు. పుచ్చగింజలో అలసిగింజ 16వ రోజు నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చేదాకా సెకండ్ పొద్దుతిరగడం పప్పు స్పూన్ ఏదో స్పూన్ వాడికి సైకిల్ హెల్దీగా ఉంటానికి అందులో డిస్కంఫర్ట్ కానీ చాలా లేడీస్ హార్మోన్స్ చాలా మంచిది. సైంటిఫిక్ ప్రూవ్ అయితే సీడ్ సైక్లింగ్ ఇలా బాక్స్లో 4 డబ్బాలు శాండ్లో స్టడీ ఉంటాయి. స్ప్రౌటెడ్ సీడ్స్, సబ్జా గింజలు, మొలకల కంటే డివైడ్ చేస్తే సబ్జా గింజలు, కూలింగ్కి సబ్జా గింజలు బాగా రెడీ టు కుక్ మిక్స్. ఇది మీరు ఇందులో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్, సాల్ట్ అవి ఏమి ఉండవు. ఇందులో రకరకాల మొలకలు పెట్టిన పొంగల్ మిక్స్, డయాబెటీస్ వాళ్ళకి రవాయి మొలకలు పెట్టిన బ్లాక్ రైస్ ఇవన్నీ వేసిందండి. రైస్ ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కానీ ఇవన్నీ ముక్కలను ఉంటాయి. ఇంటికి వెళ్ళాక మీకు వేడి నీళ్ళు వేస్తే ఉడికిపోవాలి. తెచ్చుదాన్ని పొంగల్ మిక్స్ వేసేసుకుని నీళ్ళు వచ్చేస్తాం. రెడీ టు కుక్ మిక్స్ చేశారు. ఇన్స్టెంట్ మిక్స్ పిల్లలకి పాలల్లో కలుపుతాను. ఇన్స్టెంట్ రాగి ఆల్మండ్ మిక్స్ పిల్లలు ఎదగటానికి రాగి కాల్షియం, బలానికి బాగా మంచి ఆల్మండ్, ఈ రెండు కలిపి మిక్స్. బాహుబలి పౌడర్ పాలల్లో కలిపి అతి బలానికి పొడి. 10 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇందులో నట్స్, సీడ్స్, మకాన్, ఫుల్ మకాన్, డేట్స్తో చేసిన బాహుబలి పౌడర్. బాగా బూస్ట్ హార్లిక్స్, కాంప్లాన్ ఫ్యాట్ 110 ప్రోటీన్ బూస్టర్. 14 రకాల ఇంగ్రీడియంట్స్తో హై ప్రోటీన్ పాలల్లో కలుపుకోవాలి. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, గర్భిణీలు ఎవరు వాడుకోవచ్చు. అయిపోవచ్చు. ఒక 10 minutes 26 ఉంటాయి. తక్కువ పౌడర్స్ ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇందులో ఆమలా పొడి, వర్షాకాలం, చలికాలం ఉసిరికాయ పొడి, నాటు ఉసిరికాయ పొడి. డయాబెటీస్ వాళ్ళకి రోజున 6 గ్రాములు ఒక స్పూన్ ఉసిరికాయ పొడి నీళ్ళ కలిపి బ్రేక్ఫాస్ట్ 10 నిమిషాలు పప్పు నీళ్ళలో కలుపుతారు. లంచ్కు 10 నిమిషాల ముందు పప్పు నీళ్ళు పోస్తుంది. సాయంకాలం పైన 10 నిమిషాల ముందు పప్పు స్పూన్. 3 పూట్ల 3 స్పూన్లు కానీ వాడితే డయాబెటీస్ చాలా తక్కువ సైడ్ ఉసిరికాయ పొడి ఇమ్యూనిటీకి మంచిది, డయాబెటీస్ కూడా బాగా మంచిది. తగ్గుతుంది నాటు ఉసిరికాయ పొడి. ఇది మెంతు పొడి షుగర్ పేషెంట్స్కి మనం చెప్పాలని చెప్పాను. లంచ్తో పాటు ఒక స్పూన్ మెంతు పొడి తీసుకుంటే 500 mg మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ సమానంగా పనిచేస్తుంది. మెంతు పొడి ఇది షుగర్ స్పెషలిస్ట్ నిరూపించారు హైదరాబాద్. డిన్నర్లో పాటు ఒక స్పూన్ మెంతు పొడి పడలేదు ముద్దలో కానీ పెరుగులో కానీ కలుపుకోవాలి. డయాబెటీస్ వల్ల 2 పూట్ల వాడికి ఇంగ్లీష్ మందు ఒకటి తగ్గించేది. ఆ మందు లేకుండా షుగర్ మొరింగా పౌడర్, మునగాకు పొడి, జుట్టుని బ్రహ్మాండంగా పుట్టుబడుల వాడుతున్న జుట్టు వస్తే అలా బాగుంటుంది. మునగాకు పొడి అలాంటి మంచి ఫలితాలు. ఆర్గానిక్ సోర్స్ ఆర్గానిక్ పౌడర్, మ్యాంగో సీడ్ పౌడర్ అంటే బీట్లో విటమిన్ బాడీలో పెరగడానికి. మామిడికాయ ట్యాంకులో జీట్ కూడా రోజు స్పూన్, 1 స్పూన్ అట్లా వాడుతుంటే బాగా పెరుగుతున్నాను. దీంట్లో శాకాహారులందరికీ లోపం ఉంటుంది. కరెక్టానికి మందులు లేకపోతే మామిడికాయ ట్యాంక్ జీట్ కూడా పెరుగుతున్నాను. స్పైరులినా పౌడర్ జుట్టుకి తిరుగులే తెలియదు. నాచు పొడి కొద్దిగా నీచు వాసన ఉంటుంది కానీ జుట్టు అన్ని పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి.
అది ఒక స్పూన్ నీళ్ళ రూపంలో నీళ్ళలో మధ్యలో తాగేయటం, అది క్యాప్సూల్స్ ఎంటీ క్యాప్సూల్ పెట్టి మీకు స్పెషల్ వీటికి రాస్తాం. అవన్నీ ఆర్గానిక్. ఇక్కడ టర్మరిక్, ఈ పసుపు అంటే బయట మార్కెట్లో మీకు దొరకదు. ఒరిజినల్ పసుపు ఇది. ప్రపంచంలో హైయెస్ట్ ఔషధ గుణం ఉన్న పసుపు ఇండియాలో ఒక చోట మేఘాలయలో పండుతుంది. ఆ పసుపు ప్రపంచంలో ఎక్కడ అంత ఔషధ గుణం అనేది 3%, 4% ఉంటే మేఘాలయలో పండే లగ్న పసుపులో 10 నుంచి 12%, 7 to 12% ఖర్చు వెళ్ళిన ఔషధ గుణం. మన ఇండియా మొత్తం ప్రపంచంలో ఎక్కడ 3 to 4, 5% ఉంది. కానీ ఇందులో 12% ఔషధ గుణం. ఎంత పసుపు వేసినా చిటికెడు అంత వేసినా స్పూన్ పసుపు వేసినంత మార్పు ఉంటుంది. అందుకని ఇందులో ఒరిజినల్ పసుపు, యాంటీ క్యాన్సర్, యాంటీ ఒరిజినల్ పసుపు. డ్రై జింజర్ పొడి, శొంఠి పొడి, ఆకలి ఉన్న వాళ్ళకి ఒక చిటికెడంతా శొంఠి పొడి కానీ కల్పించామనుకోండి, ఆకలి వెంటనే పొడి అరుగుదల అవమానం చేస్తుంది. శొంఠి పొడి ఇది కూడా ఈ జింజరాల్స్ అనే కెమికల్ కంటెంట్ ఇండియాలో అన్నిటికంటే మేఘాలయలో ఉండే అల్లంలోనే ఆ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటాం ఆ ఔషధం. ఆ దాని నుంచి ఎండబెట్టుకోవడం, డైజెషన్ సమస్య కాదు. ఎర్ర కారపొడి అంటే మామూలు కాశ్మీరీ మిరపకాయ కారపొడి మనం వాడే రాష్ట్రంలో మనమే మిరపకాయలు చేసుకుంటాం. వీళ్ళ కోసం కాశ్మీర్ నుంచి అది తెప్పించిన మిరపకాయలతో చేసిన స్పెషల్ కారపొడి. కారం వల్ల ఉంటుంది అంటారు. పౌడర్స్, అశ్వగంధ పౌడర్ ఎనర్జీ బూస్టింగ్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గడానికి. అర్జున బెరడు పొడి, ఇది హార్ట్ మజిల్కి, హార్ట్ మజిల్ పంపింగ్ పెరగడానికి అర్జున బెరడు పొడి అది బాగా పనికొస్తుంది. కాదు ఇది ఇమ్యూనిటీ బూస్టర్ చాలా మంచిదండి. తిప్ప ఆమ్ల పౌడర్, తిప్పతీగతో వేళ్లతో చేసేది ఉసిరికాయ పొడి, 2 కాంబినేషన్ వచ్చింది. ఇమ్యూనిటీకి వర్షాకాలం కానీ కోవిడ్ వైరస్ కూడా ఈ 2 బాగా మనకు వస్తాయి. కానీ 2 కాంబినేషన్ ఇచ్చిన పౌడర్ తిప్ప ఆమ్ల పౌడర్. న్యాచురల్ స్వీట్నెస్, పేరు జాగరి, పన్నీర్ షుగర్ అంటారు. ఇండియాలో ఫేమస్ తమిళనాడు పన్నీర్ చెప్పారు. దానికి ఆర్గానిక్ చేస్తే ఆర్గానిక్ వేసిన బెల్లం పొడి, 2 ml ఫైన్ పౌడర్ ఉంటుంది. పంచదారలాగా బెల్లం పొడి ఆర్గానిక్ అన్నింటిలో వాడుకోవచ్చు. ఇక్కడ తాటి బెల్లం, తాటి బెల్లం ఒరిజినల్ తాటి బెల్లం పొడి అన్నింటికంటే హైయెస్ట్ ఐరన్ పోషకాలు తాటి బెల్లం, ఒరిజినల్ తాటి బెల్లం దాని బాగుంటుంది. ఈత బెల్లం బయట మార్కెట్ ఎక్కువ ఈత బెల్లం, ఈత కళ్ళు నుంచి ఈత నేరాన్ని తీసుకుంది. ఇవన్నీ 2 ఒరిజినల్గా బయట దొరుకుతుంది. స్వీట్ ల్యాండ్గా వాడుకోవచ్చు. ఆల్మండ్ డేట్స్ పౌడర్, పిల్లలకి డేట్స్ పౌడర్ ఏముంటే డేట్స్ పౌడర్ జీడిపప్పు పొడితో ఇది బాదల్లో కలిపితే ఏం పంచదార తేనె మగవంటే కూడా బాదం పొడి 2 కాంబినేషన్ వచ్చిన పొడి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలకి. డ్రై డేట్స్ పౌడర్, 2 ఖర్జూరం స్వీట్, న్యాచురల్ స్వీట్నెస్ అని అంటే మనం భాషా వాడితే వాడతాం కదా. కానీ ఇది కొద్దిగా కొండలో బాగా డీప్ ఫారెస్ట్లో నాటు యొక్క చిన్నగా ఉంటాయి కొండ ఒరిజినల్. అలాంటిది కొన్ని ఫ్లవర్స్ నుంచి ఆర్గానిక్ అనేది అంటే చుట్టుపక్కల ఎక్కడ ఎరువులు పురుగు మందులు వేసుకుని కోతలు లేకుండా డీప్ ఫారెస్ట్ అని కూడా తీసుకునే కోతలు కూడా న్యాచురల్. అందుకని ఆర్గానిక్ సర్టిఫికేషన్తో ఉన్నాయి. ఇది స్మాల్ బీన్ అని, ఇది వైట్ కంటే ఒరిజినల్ అనేది దొరకలేదు. ఒరిజినల్ ఒకసారి అట్లాంటిది నాటేగలతో దొరికిన అని మనం వాడేది పెట్టితే భాష రాష్ట్రంలో తాగి. కానీ అడవిలో ఉండే కొండేగల వీటికంటే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇందులో ఔషధ గుణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి ఇప్పుడు 350 గ్రాములు కాస్ట్ వెళ్దాం. టేస్ట్ ఒరిజినల్ తేనె ఇవ్వడానికి ఇది మల్టీ ఫ్లోరల్ ఫారెస్ట్ అని, స్మాల్ బీన్ అని, ఈ 2 కూడా తక్కువ వచ్చాం. పిల్లలకి మనం జామ్ లాగా గట్టిగా అడిషనల్ ప్రాపర్టీస్ కోసం వాడుకోవడానికి ఈ 2 మిరియాలు, ఒరిజినల్ మిరియాలు, చాలా మిరియాలు దాని ఇవన్నీ అడుగు ఆయిల్ తీసేసి అమ్ముతారు బయట. ఈ
డయాబెటిక్ హెర్బల్కి, స్కిన్ గ్లోకి హెర్బల్ ఇచ్చాడు, స్కిన్ గ్లో టచ్, బటర్ఫ్లై శంకు పువ్వులకి, పీరియడ్స్ టైంలో పెయిన్ రాకుండా పీరియడ్స్ నడిస్తున్నప్పుడు దానికి ఉమెన్స్కి ఉపయోగపడింది అంట. 5 రకాల ఇంగ్రీడియంట్స్ మనకి కావాల్సినారంటే బాగా నీళ్ళలో వేసిన గ్లాసు 1/2 గ్లాస్ అయితే మరిగించి వడగట్టి చాలా రోజులు వేస్తారు, దాన్ని తేనేసి తాగేస్తున్నారు. మొరింగా సీడ్ ఆయిల్ 3 రకాలుగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ అమ్మకం మొదలైంది, ఇంటికి లేక వెళ్ళారు. వాడిన తర్వాత 2 నెలల తర్వాత ఫోన్ చేసి అడగడం మొదలైంది ఫీడ్బ్యాక్. 98% మోకాళ్ళ నొప్పులు భలే వెనక వస్తున్నదని ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. మోకాళ్ళ నొప్పులు మనం రాసుకుంటాం, జుట్టుకోవడం ఆగిందని 95% పైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన సార్. తర్వాత ఆన్లైన్లో మాట్లాడారు, అలా చేసినాయి. మన గింజల ఏదైనా 3 గింజలు క్లీన్ అయ్యాయి. మన ఆశ్రమంలో వాడే మసాలా ఆయిల్ డాక్టర్ ఆయిల్, మన డాక్టర్ తెలిసిన ఒరిజినల్గా కెమికల్స్ లేకుండా చేసిన డైలీ ఆయిల్స్ కాకుండా కాళ్ళ నొప్పి ఉన్నా, మజిల్ క్రాంప్స్ ఉన్నా, చెనిగిన బెడిగిన కండాల నొప్పి ఉన్నా అలాంటి వాటికి రాసుకునే ఆయిల్. సపోర్ట్ ఆయిల్, రిలీజ్ ఆయిల్, పెయిన్ రిలీజ్ ఆయిల్, బ్యూటీ ఎసెన్షియల్స్, మెంబర్స్ ఆఫ్ ఇండియా, కాఫ్రాన్ క్రీమ్, అలోవెరా రోజ్ జెల్, బాగా బ్యూటీ, రెడ్ వైన్ జెల్, బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చాలా మంది వాడతారు. అంటే ఏమి కలర్స్ కెమికల్స్ యూజ్ చేయడం, ప్యూర్ ఆర్గానిక్ ఒరిజినల్ ప్రొడక్ట్స్.